20 కిలోమీటర్ల కూతవేటు దూరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఇప్పటివరకు ఇక్కడ విజిట్ చేయలే, ఎంపీడీఓ విజిట్ చేయలేడు, ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవరు కూడా ఇక్కడికి విజిట్ చేయలే. ఐకేపీ సెంటర్లు ఏవైతే నిర్ణయం తీసుకుంటాయో, ఏదైతే కొనుగోళ్ల విషయంలో ఏదైతే వాళ్ళు ఫైనల్ చేస్తారో అదే ఫైనల్. ఏదన్నా అంటే అంటే లగ్గం బంద్ అన్నట్టుగా వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు రైతులు. ఒకవేళ రైతులు కనుక వాళ్ళని ప్రశ్నిస్తే ఇక్కడ కాంట బంద్. మళ్ళీ ఇంకా 10 రోజులు 15 రోజులు పెండింగ్ ఏమైనా పడుతుందేమో అన్న భయానికి రైతులు మౌనం పాటిస్తూ ఉన్నారు. అడుగుదామంటే భయం, వడ్లు ఇక్కడనే ఉంటాయేమని చెప్పేసి. వీటిని బయటకు పంపిద్దామంటే, వీటిని ప్రైవేట్లో అమ్ముదామంటే దళారుల చేతులకు పోతాయి. ప్రభుత్వం 2444 రూపాయలు ప్రభుత్వం దీనికి ధర నిర్ణయిస్తే ఇక్కడ 2320 రూపాయలు మాత్రమే బి గ్రేడ్ కింద పెట్టుకుంటారు. ఇట్లా అన్ని రకాలుగా కూడా వీళ్ళకు నష్టం జరుగుతూ ఉంది. మరొకసారి కలెక్టర్కే ఫోన్ చేద్దాం. మరి కలెక్టర్ స్టంట్స్ చేస్తూ ఉందా, రియల్గానే రైతుల పక్షాన ఉందా, ఎందుకని చెప్పేసి అన్ని ఐకేపీ సెంటర్లు విజిట్ చేయలేకపోతూ ఉంది, సమయం సరిపోవట్లేదా, లేదంటే రైతుల పక్షాన చిన్న చూపా, లేదంటే అక్కడ స్టంట్ చేస్తే సాగదనే ఆలోచన.